హాయ్ అండి. నేను ఈరోజు ఒక ఫేమస్ గుడి వడపల్లి మురుగన్ టెంపుల్ ఈ గుడి గురించి చెప్పాలనుకుంటున్నా. నాకైతే ఈ గుడిలో నిజంగా దేవుని దర్శనం జరిగినట్టే అనిపించింది. నాకైతే 29 ఇయర్స్కి మ్యారేజ్ కుదిరింది. అంతవరకు నాకు ఏ సంబంధాలు కుదరలేదు. అంటే వాళ్ళకి నచ్చితే నాకు నచ్చలేదు, నాకు నచ్చితే వాళ్ళకి నచ్చలేదు. మాకు అలా అన్నీ వెనక్కి వెళ్ళాయి. తర్వాత అప్పుడు మా అమ్మ మా నాన్న చెన్నైలో ఉండేవాళ్ళం. మేమున్న వీధిలోనే దేవి అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడికి ఒక సంబంధం తెలిస్తే ఆ సంబంధం మాకు తీసుకొచ్చి చెప్పింది. మేమందరూ అబ్బాయి వాళ్ళ బంధువులు మా బంధువులు అందరూ కలిసి వడపల్లి మురుగన్ టెంపుల్లో లోపల బాగా విశాలంగా ఉంటుంది, అక్కడ కూర్చొని పెళ్లి గురించి మాట్లాడుకుందామని చెప్పి డిసైడ్ అయ్యి అందరూ అక్కడికి వెళ్ళాం. మా బంధువులు అబ్బాయి వాళ్ళ బంధువులు. అయితే ఆ టైంకి నేను జాబ్ కూడా రిజైన్ చేసి నాకు ఇంకా మ్యారేజ్ కుదిరిందని చెప్పేసి నేను ఒక ప్రైవేట్గా జాబ్ చేసేదాన్ని, అక్కడ చెప్పేసి వచ్చేసాను. అయితే అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఈ పెళ్లి సంబంధం కూడా ఇంకా జరగదేమో అని చాలా బాధ అనిపించింది. జరగకపోతే పర్వాలేదు, కానీ ఇంకా మళ్ళీ నేను ఆల్రెడీ జాబ్ వదిలేసి వచ్చేసాను కదా, అక్కడికి మళ్ళీ ఎలా వెళ్తానని ఒకటే ఆలోచన వచ్చి కొంచెం చాలా బాధ అనిపించింది. అదే టైంలో మేమందరూ కూర్చొని చుట్టూ ఒక 10 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఆ టైంలో ఒక వయసు అయిన అవ్వలాగా ఉంది. ఆ అవ్వ వచ్చింది. ఆ అవ్వకి చేయి కూడా కొంచెం ఇలా ఉంది. ఆ అవ్వ వచ్చి నా చేతిలో ఒక అరటి పండు, కొంచెం విభూది, పువ్వులు పెట్టేసి నా చేతిలో పెట్టేసి నీకు ఇంకా అంతా మంచి జరుగుతుందామని చెప్పేసి వెళ్ళిపోయింది. అంటే చుట్టూ 10 మంది ఉన్నా కూడా నా చేతిలోనే అది తెచ్చి పెట్టేసి వెళ్ళిపోయింది. అప్పుడు మేము దీని గురించి ఆలోచించలేదు. తర్వాత ఏ సంబంధం గురించి మాట్లాడుకుందాము అనుకున్నాము ఆ గుడిలో కూర్చొని, ఆ సంబంధం నాకు కుదిరిపోయింది. పెళ్ళి అయిపోయింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. తర్వాతే అనిపించింది సుబ్రహ్మణ్య స్వామికి అవ్వయార్ అని ఒక ఫేమస్ ఒక మంచి భక్తురాలు ఉంది. దేవుడు ఆ భక్తురాల రూపంలో ఆ అమ్మలాగా నాకు వచ్చి పువ్వు విభూది నా చేతిలో పెట్టేసి నీకు మంచి జరుగుతుందని చెప్పేసి వెళ్ళిపోయారు అని అనిపించింది. దేవుడు ఈ రూపంలో నాకు దర్శనం ఇచ్చినట్టు నాకు అనిపించింది. మీరు కూడా నాలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ ఒకవేళ ఫేస్ చేస్తుంటే, మీకు కూడా తొందరగా మ్యారేజ్ ఫిక్స్ కాలేదు అని మీకు అనిపిస్తూ ఉంటే మీరు ఈ గుడికి వెళ్ళండి. ఆ గుడి చాలా బాగుంది, చాలా విశాలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అక్కడ కూర్చుంటే అక్కడ కొంతసేపు కూర్చోండి, దేవుని దర్శనం చేసుకోండి. దేవుడు కూడా చాలా బాగున్నాడు. పళని మురుగన్ స్వామి విగ్రహం ఎలా ఉంటుందో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా అలానే ఉంటాడు. అంటే సుబ్రహ్మణ్య స్వామి అన్న మురుగన్ అన్న ఇద్దరు ఒకటే. ఇక్కడ బస్టాండ్ నుంచి మనము చెన్నై కోయంబేడు బస్టాండ్ అని మెయిన్ బస్టాండ్ అది. అక్కడ దిగిన వెంటనే వడపల్లి టెంపుల్ అనే గుడికి వెళ్ళడానికి బస్ కూడా ఉంది. వడపల్లి మురుగన్ టెంపుల్కి వడపల్లి ఉంటుంది బస్ పైన. ఆ బస్సు ఎక్కిన తర్వాత మనం డైరెక్ట్గా గుడి ముందరే దిగచ్చు. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను, చిలుకూరి బాలాజీ టెంపుల్ అనే ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా చూడండి లాస్ట్ వరకు. మీరు కూడా నాలాగా ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేసుంటే ఈ గుడికి వెళ్తే మీకు కూడా మంచి జరుగుతుందని చెప్పడానికి ఈ వీడియో చేశానండి.